అన్నింటిలో సగం ఆకాశంలో సగం అంటూ పోటీ పడుతున్న ఆడవాళ్లను వేధింపులు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఇంటా బయట ఎదురయ్యే మృగాల వెకిలి చేష్టలతో విసిగి వేసారిపోతున్నా బయటకు చెప్పుకునేందుకు చాలామంది వెనకాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడిగేస్తున్నారు. కారణం పరువు పోతోందనే భయం, కుటుంబ సభ్యులు ఎలా స్వీకరిస్తారో అనే బెరుకు, కాపురంలో కలతలు వస్తాయేమో అనే గుబులు వెరసి అతివలు మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ధైర్యంగా ముందడుగు వేసి ఫిర్యాదు చేస్తే ఆకతాయిల ఆట కట్టించొచ్చని పోలీసులు భరోసానిస్తున్నారు. ఆకతాయిలు వెంటపడి ఏడిపిస్తారు. పనిచేసే చోట సూటిపోటి మాటలతో ఆట పట్టిస్తారు. సామాజిక మాధ్యమాల్లో చేరి రోత పుట్టించే కమెంట్స్ పెడతారు. ఎందుకంటే ఆమె నోరు మెదపదు, ఎవరితోనూ పంచుకోలేదు, ఏం చేసినా భరిస్తుందనే దుర్మార్గమైన ఆలోచన. ఇంటా బయట ఎదురయ్యే వేధింపులను బహిర్గతం చేస్తే పరువు పోతోందనే భయం, కుటుంబ సభ్యులు ఎలా స్వీకరిస్తారో అనే గుబులుతో చాలా మంది మహిళలు, యువతులు మౌనంగా ఉండిపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 40% మంది తమ బాధను దిగమింగుతున్నట్లు అంచనా. వీరంతా ఏదో రూపంలో పంచుకునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే వేధింపులపై 60 ఫిర్యాదులు వస్తే వాటిలో 10-15 ఆడపిల్లలను వేధించేవే ఉంటున్నాయి. ఇటువంటి వారంతా బయటకు వచ్చి ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు వేధింపులకు పాల్పడే పోకిరీలకు గుణపాఠం చెప్పొచ్చని పోలీసులు భరోసానిస్తున్నారు. అధిక శాతం మంది మహిళలు ఫోన్, సామాజిక మాధ్యమాలు, పని ప్రదేశాల వేదికగా వేధింపులను చవిచూస్తున్నారు. నెంబర్లు మార్చినా తెలుసుకొని మరీ ప్రబుద్ధులు నరకం చూపుతున్నారు. పాత పరిచయాలు, స్నేహాలను అవకాశంగా చేసుకొని పోకిరీలు వేధింపులకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తున్నారు. బాధితుల్లో భయాన్ని తొలగించి అవగాహన పెంచేందుకు నగర షీ టీమ్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు 124 అవగాహన కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో 1405 సార్లు పరిశీలనతో పాటు ఏవీ వాహనాలతో 352 చోట్ల ప్రచారం చేశారు. ప్రతి ఒక్క అమ్మాయి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉండింది. చిన్న చిన్న సమస్యలని ఏదో ఆకతాయిలు ఇట్లాంటి టాపిక్ కూడా మనం మాట్లాడుతుంటాం. అది సినిమాల్లో చాలా బ్యూటిఫై చేసి చూపిస్తుంటారు, అదేదో హీరోయిక్ క్యారెక్టర్ లాగా చూపిస్తుంటారు. కానీ యాక్చువల్లీ చాలా ఇంపాక్ట్ ఒక విమెన్ మనసు పైన అది పడుతుంటుంది. మెంటల్గా, సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ చేసే అంశాలు ఇట్లాంటివన్నీ. సో సొసైటీలో బయటకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, చాలా అన్ని సెక్టార్స్లో విమెన్ ముందుకు వస్తున్నారు. అవకాశాలు కూడా ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో ఉంటున్నాయి. ఒక అమ్మాయి రోడ్ పైకి రావాలంటే, నడవాలంటే ఏదో వాళ్ళ కోసమే ఎవరో ఒక ర్యాగింగ్ చేస్తారని మెంటల్గా, సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. అట్లాంటిది కాదు. ఈ సమాజంలో, ఎస్పెషల్లీ తెలంగాణలో అయినా భారతదేశంలో అయినా కానీ ఒక అమ్మాయి పైన మనం మాట్లాడుతున్నాం, అబ్యూజ్ చేస్తున్నామంటే తీవ్రమైన శిక్షలు ఉంటాయి. మనం బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఈ సొసైటీలో అట్లాంటివి అలౌ చేయరు అని అండర్స్టాండింగ్ వాళ్ళకి తెప్పించగలగాలి. నగరంలో పండుగలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, సంబరాలను ప్రబుద్ధులు వదలట్లేదు. మహిళలు, యువతులను తాకటం, ఇబ్బందికరంగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్, మొహరం ఇతర ఉత్సవాల్లో మహిళలను వేధించిన 478 మంది ఆకతాయిలను నగర షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. వీరిలో సుమారు 100 మందికి న్యాయస్థానం జైలు శిక్షలు విధించింది. మఫ్టీలోని పోలీసులు బస్టాప్, రైల్వే స్టేషన్లు, మాల్స్ వంటి జనసమర్థం ఉండే ప్రదేశాల్లో నిఘా ఉంచి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన గోల్కొండ, సికింద్రాబాద్, బల్కంపేట, లాల్ దర్వాజా బోనాల జాతరలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 644 మందిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. వీరిలో 552 మంది మేజర్లు కాగా 92 మంది మైనర్లు ఉన్నారు. 5గురికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. బాధితుల్లో అధిక శాతం మంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా వారిని గుర్తించకపోవడం గమనార్హం.
షీ టీమ్స్లో భాగంగా 2 రకాలుగా పిటిషన్స్ రావడం జరుగుతుంది. ఒకటేమో డైరెక్ట్గా షీ టీమ్స్ ఆఫీస్లో వచ్చి పిటిషన్ చేయడము, లేదా వాట్సాప్లో పిటిషన్ పంపించడము, లేదా డయల్ 100 ద్వారా రెఫర్ అవ్వడము, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. రెండో రకం వచ్చేసి మా యొక్క షీ టీమ్సే డికాయ్ ఆపరేషన్స్ నిర్వహించి వారు వాడుతున్నటువంటి సీక్రెట్ కెమెరాలతోని ఆ యొక్క చేష్టలని క్యాప్చర్ చేసి వాటిపై రెడ్ హ్యాండెడ్ కేసెస్గా వాటిని పరిగణిస్తూ వాటిపై యాక్షన్ తీసుకోవడం. ఇందులో ముఖ్యంగా 2 రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటేమో వార్న్ చేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా లేదా రిలేటివ్స్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. అది కాకుండా సెక్షన్ 292 BNS అట్లాగే 70C ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ లో భాగంగా కూడా పెట్టి కేసులను నమోదు చేయడం జరుగుతుంది. చదువుకునే సమయంలో అబ్బాయిలతో పరిచయాలు, స్నేహాలను కొందరు అమ్మాయిలు పెళ్లి తర్వాత వదిలేస్తారు. వీరిలో కొందరు ప్రబుద్ధులు పాత ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతుంటారు. సంసారంలో కలతలు వస్తాయనే ఉద్దేశంతో అధిక శాతం బాధితులు నోరు మెదపటం లేదు. ఇంటా బయట ఎదురయ్యే వేధింపులను మౌనంగా భరించొద్దని, బయటకు చెబితే ఏమవుతుందో అనే భయాన్ని వదిలిపెట్టి కుటుంబ సభ్యులు పోలీసులతో పంచుకోవాలని మహిళా భద్రతా విభాగం పోలీసులు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వేధించే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్నారు. పిటిషన్స్ వచ్చిన వెంటనే అది ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి, డైరెక్ట్గా వస్తున్నాయి, టీమ్స్కి అప్రోచ్ అవుతున్నాయి. వీటిలో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకోకుండా అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఎవరైతే అమ్మాయికి ఈ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళని పిలిపించడం, ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కౌన్సిలింగ్లో ఒకవేళ అతను వినకపోతే నెక్స్ట్ పెట్టి కేసెస్ వేస్తున్నాం. అది కూడా వినకపోతే నెక్స్ట్ FIRs కూడా చేయించడం జరుగుతున్నది. వీటిల్లో వచ్చేసి ఫస్ట్ అమ్మాయికి తక్షణ న్యాయం, ఆ ఫొటోస్ డిలీట్ చేయించడం, ఒక భరోసా ఇవ్వటం చేస్తున్నాము. అప్పటికి వినకపోతే వాళ్ళకి ఇంకా అబ్బాయిలకి సీరియస్గానే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇంకోటి మా CP గారు కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటంటే క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్కి సంబంధించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేపిస్తున్నారు. దాంట్లో ప్రీవియస్ వాటిలో ఎవరైనా అమ్మాయికి ఈవ్ టీచింగ్ కానీ ఎనీ హెరాస్మెంట్ ఉన్నప్పుడు ఆ లేడీకి సంబంధించిన విక్టిమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మేము రికార్డ్ చేసుకొని రిజిస్టర్లో మెయింటైన్ చేసుకొని ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఆ అమ్మాయి మళ్ళీ స్టిల్ అలాంటి హెరాస్మెంట్ ఏమన్నా ఫేస్ చేస్తుందా, లేకపోతే అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు అనేది మళ్ళీ మేము ఎవ్రీ 15 డేస్కి ఒక ఉమెన్ PCతో ఆఫీసర్తో మాట్లాడించడం, PSల నుంచి మాట్లాడించి ఆమెకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని కన్ఫామ్ అయిన తర్వాత దాన్ని పక్కన పెడుతున్నాం. అదర్వైజ్ స్టిల్ ఆమె ఇంకా రిసీవ్ చేసుకుంటుంది అంటే మళ్ళీ పిలిపించడం, బైండ్ ఓవర్ కూడా చేయించడం చేస్తున్నారు. అమ్మాయిలు ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడినప్పుడే వేధింపులకు అడ్డుకట్ట వేయగలమని పోలీసులు చెబుతున్నారు. మహిళలు, యువతులకు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురైతే డయల్ 100, 112, ఉమెన్స్ హెల్ప్ లైన్ 118, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సైబర్ క్రైమ్ 1930 నెంబర్ల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. లేదా హైదరాబాద్ షీ టీమ్స్ నెంబర్ 9490616555, సైబరాబాద్ షీ టీమ్స్ నెంబర్ 9490617444, రాచకొండ షీ టీమ్స్ నెంబర్ 8712662111కి ఫోన్ చేసి ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. మాయకాళ్ల చేతికి వివరాలు చేరకుండా అప్రమత్తతతో వ్యవహరించాలి. మీకు షీ టీమ్స్ అండగా ఉంటాయనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు.